డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ఫిబ్రవరి 24వ తేదీ ఉదయాన్నే గడ్డిబాములో తగలపెట్టిన మహిళా మృతదేహానికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని శుక్రవారం రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి రాయవరం పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగిన నాటి నుండి రాయవరం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం జల్లెడ పట్టారని, సంఘటనా స్థలంలో దొరికిన చెప్పులు, సర్వీస్ వైర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తూ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా అన్న కోణంలో దర్యాప్తు చేయగా మాచవరం గ్రామానికి చెందిన ద్వారంపూడి గంగరాజు కుమార్తె కొవ్వూరు సత్యవేణి ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఇంటికి రాలేదన్న విషయం వారి దృష్టికి రావడంతో ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన నల్లమెల్లి ఉమామహేశ్వరారెడ్డి, అతని తమ్ముడు వెంకట సత్యనారాయణ రెడ్డిలు సంఘటన జరిగిన రోజు నుండి కనిపించకపోవడం, గత 2 సంవత్సరాల క్రితం వితంతువులైన సత్యవేణిని వారి ఇరువురు వేధిస్తున్న సందర్భంలో గ్రామ పెద్దలు పిలిచి మందలించారన్న విషయాన్ని తెలుసుకున్నారు. పరారీలో ఉన్న వీరు ఇరువురికి గురువారం మధ్యాహ్నం చెల్లూరు గ్రామంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. అనంతరం వారిని విచారించగా తమను గ్రామ పెద్దలు మందలించడంతో సత్యవాణిపై కోపం పెంచుకున్నామని, ఫిబ్రవరి 23వ తారీఖున అర్ధరాత్రి సత్యవేణిని మానభంగం చేసి గొంతు నిలిపి చంపేశామని, అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకుని ఎవరూ లేని సమయం చూసి గడిమెట్లో శవాన్ని కాల్చివేసినట్లు మహేశ్వరరెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు అంగీకరించారన్నారు. ఈ సమావేశంలో మండపేట రూరల్ సి శివగణేష్లు, ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ ఎస్ కుమార్, సత్యనారాయణ, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మందు తాగి తిరుగుతూ ఉన్నారండి. ఆల్రెడీ తమకి ఇంతకుముందు చెప్పాము. నిన్న శుక్రవారం లాస్ట్ వీక్లో సాయంత్రం పూట 12:30 టైంలో కలపు సెంటర్లో 5 కుర్రోళ్ళు కేక్ కటింగ్ చేసుకున్నారండి. నిన్న అదే పోయిన శుక్రవారం వారం అయిందండి. నేను బస్సులో వస్తుంటే చూశానండి. అక్కడి నుంచి అక్కడ వరకు చూస్తే ఒక్క పోలీస్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. మీరు 12 తర్వాత మీరు సీసీ కెమెరా చెక్ చేసుకోండి ఒకసారి. వాళ్ళు చాలా అడవాడు చేశారు అక్కడ. నేను బస్సులో ఒక వీడియో తీయడానికి అవ్వలేదు. అలాగే వెమ్మిలపల్లిలో కూడా ఒక మర్డర్ ఒకటి జరిగిందండి. అలాగే మండపేట సర్కిల్లోని ఇంకో మర్డర్ కూడా జరిగింది. అది మందు తాగేసి చేసినవి. అయితే మండపేట సర్కిల్ ఎక్కడ అదే సార్ చాలా ఎక్కువ అసలు సీసీ కెమెరాలు అనేటివి లేవు. ఎటువంటి క్లూ లేని స్థాయి నుంచి దీన్ని చాలా త్వరగా, అంటే ఒక 10 రోజులు టైం పట్టిండొచ్చు, కానీ ఏమీ క్లూ లేని దగ్గర ఇలాంటి కేసు డిటెక్ట్ చేయడం చాలా మంచి వర్క్ చేసిన మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్, అలాగే రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, తర్వాత రాయవరం పోలీస్ సిబ్బంది పీసీ 1036 బీవీవి సత్యనారాయణ, అలాగే అంగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 3703 యేసుకుమార్, అలాగే రాయవరం పోలీస్ కానిస్టేబుల్ 726 పి రాజు, మహిళా పోలీసులు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అవి చెప్పకూడదు కదా, ఎలా ట్రేస్ అయిందో ఎలా చేస్తామో చెప్పకూడదు సార్. ముద్దాయిల్ని ఎక్కడ పట్టుకున్నారు సార్? ఎక్కడ రాయవరం గ్రామం చెల్లూరు బ్రిడ్జ్ వద్ద చింతా సుబ్బరాయుడు చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న కుంత రోడ్డు. వాళ్ళు తీసుకొచ్చారు సైకిల్ సైడ్ భారత్ కూర్చుంటారా? వీడియో బిట్లో కూడా కాపాడారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24, 2023 ఆ రోజున ఇక్కడ మనకి మాచవరం బ్రిడ్జ్ నుంచి పసలపూడి బ్రిడ్జ్ మధ్యలో చిన్నలోవా అనే ఆ ఏరియా వద్ద ఒక గడ్డిమేటలో పూర్తిగా కాలిపోయిన శవం ఒకటి దొరికింది. అంటే మాకు ఆ శవం దొరికే టైంకి అది ఆడ మగ అనేది కూడా అంతగా క్లారిటీ లేదు. కానీ ఆ శవం చుట్టుపక్కల దొరికిన కొన్ని ఆధారాల ద్వారా, అలాగే ఆ గడ్డిమేట ఎవరిదైతే ఉందో కుడిపూడి గోవింద్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద 24/2/2023 తేదీన ఉదయం 10 గంటలకి హత్యానేరం కింద క్రైమ్ నెంబర్ 56/2023 రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు గౌరవనీయులు సుధీర్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్ గారి ఆధ్వర్యంలో శివగణేష్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఈ కేసుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతం అవడం వల్ల, అలాగే ఎటువంటి సీసీ కెమెరాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల
దాని మీద అంటే అది ఆ గుర్తు తెలియని శవం ఎవరిది అనేది కూడా మాకు క్లారిటీ రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏదైతే మాచవరం దేవుడి కాలనీలో ఉండే ఈ హతురాలు పేరు సత్యవేణి, ఈవిడ కొంచెం మానసికంగా అంత బాగోదు. అందుకు ఈవిడ ఇంటి నుంచి వెళ్ళిపోతా అవడము, 2-3 రోజుల తర్వాత తిరిగి రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక 5-6 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ఇంటికి రాకపోవడంతో వాళ్ళ తండ్రి గారికి డౌట్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అలాగే ఎవడైతే ఈ హతురాలు అంటే ఈ చనిపోయిన ఆవిడ ఉందో, ఈ చనిపోయిన ఆవిడకి సుమారు 2 సంవత్సరాల క్రితం ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి నల్లమిల్లి ఉమామహేశ్వర్ రెడ్డి, సన్నా రామారెడ్డి, వయసు 33 సంవత్సరాలు, దేవుడి కాలనీ, మాచవరం గ్రామం, రాయవరం మండలం. అలాగే 7 నల్లమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి, సన్నా రామారెడ్డి, వయసు 30 సంవత్సరాలు, దేవుడి కాలనీ, మాచవరం గ్రామం, రాయవరం మండలం. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు. 2 సంవత్సరాల క్రితం ఈ మృతురాలకి వీళ్ళకి చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఆవిడ వీళ్ళిద్దరిని కూడా పెద్దల్లో పెట్టి వీళ్ళు చేసిన తప్పుని ఆ పెద్దల ద్వారా వీళ్ళను మందలించడం జరిగింది. దాని మీద వీళ్ళిద్దరూ ఈవిడ పైన కక్ష పెంచుకొని ఈవిడిని చంపే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఈ 23/2/2023 తేదీన వీళ్ళు పొద్దున ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది చూసి ఆవిడని ఎలాగైనా ఈరోజు సాయంత్రం చంపాలనే ఉద్దేశంతో ఈ మాచవరం పసలపూడి గ్రామం ఆ చిన్నలో వద్ద వెయిట్ చేస్తూ ఉండడము, అలాగే రాత్రి 8 గంటల సమయంలో మా ఇంటికి వెళ్ళే ఉద్దేశంతో ఈ మాచవరం బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమెను అక్కడ చిన్న దిమ్మలాగా ఉంది, అంటే మిగతా అంతా పొలాలు కానీ ఆ ప్లేస్ ఒకటి మాత్రం కొంచెము 2 గడ్డివాములు కూడా ఉన్నాయి. అక్కడికి లాగేసి ఇద్దరు కలిసి లాగేశారు. లాగేసిన తర్వాత ఒక చిన్న ఎలక్ట్రిక్ వైర్తో ఆవిడ పీకను బిగించే ముందు ఇద్దరు కూడా ఆవిడ పైన అత్యాచారం చేశారు. చేసిన తర్వాత పీక పిసికి చంపేసి శవాన్ని అలాగే వదిలేస్తే అంటే దగ్గరే ఈ హతురాలు ఇల్లు దగ్గరే కాబట్టి త్వరగా తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఈ ఆనవాళ్ళు మాయం చేయాలనే ఉద్దేశంతో ఆవిడ్ని ఆ గడ్డి వాములో లోపల పెట్టేసి ఆ గడ్డి వామును మండించేశారు. మండించేసిన తర్వాత అంటే ఈమె ఇంట్లోంచి వెళ్ళిపోవడము 2-3 రోజుల తర్వాత రావడంతో మాకు స్టార్టింగ్లో ఎటువంటి ఆధారాలు కానీ దొరకలేదు. కానీ తర్వాత ఎవరైతే మాకు మహిళా పోలీసులు ఉన్నారో, అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ సచివాలయాల్లో మహిళా పోలీసులు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దానికి ఈ కేసు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. వీళ్ళకి గ్రామం చిన్నగా ఉంటుంది, అంటే మేబీ ఒక 2000 పాపులేషన్ ఉండే ఒక గ్రామంలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ఎవడు చెడు వ్యసనాలతో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఎవరికి చిన్న గొడవలు ఉన్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మహిళా పోలీసులు వచ్చేసి అనిత మాచవరం, నాగేశ్వరి మాచవరం, నాగమణి సోమేశ్వరం, అలాగే ధనలక్ష్మి చెల్లూరు. ఈ కన్సర్న్ సచివాలయాల్లో వీళ్ళు మహిళా పోలీసులుగా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఈవిడ ఫలానా సత్యవేణి మా దేవుడి కాలనీ మాచవరం అని మాకు క్లారిటీ వచ్చిందో వీళ్ళను కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి మధ్యలో ఉండే గొడవలు ఉన్నట్లు తెలిసింది. మాకు వాళ్ళ మీద అనుమానం వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఇంట్లోంచి పారిపోయారు. తర్వాత వీళ్ళు ఈవిడని చంపేశారు అని చాలామందికి ఊళ్ళో తెలిసిపోవడం వల్ల ఎవరైతే ఈ ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ తల్లి ఊరేసుకొని చనిపోయింది. ఊరేసుకొని చనిపోయిన తర్వాత నిన్న అంటే 9/3/2023 తేదీన మధ్యాహ్నము ఆవిడకి దహన సంస్కారాలు చేసే టైంలో కనీసము లాస్ట్లో ఒకసారైనా వాళ్ళ అమ్మని చూసే ఉద్దేశంతో వాళ్ళు తిరిగి ఇక్కడికి రావడము. వీళ్ళని మేము అరెస్ట్ చేసిన ప్లేస్ వచ్చేసి చెల్లూరు బ్రిడ్జ్, చింతా సుబ్బరాయుడు చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న కుంట రోడ్లో నిన్న మధ్యాహ్నం సుమారుగా 3:45 వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అంటే చనిపోయిన ఆవిడ ఉన్నారో ఆ చనిపోయిన ఆవిడను చంపిన తర్వాత ఆమె మెడలో ఉండే బంగారు గొలుసు అలాగే చెవులకు ఉండే 2 చెవిదిద్దులను కూడా వీళ్ళు ఆ రోజు దొంగిలించుకొని పోవడం జరిగింది. వాటి రెండింటిని కూడా నిన్న మధ్యవర్తుల సమక్షంలో రెండింటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత వీళ్ళు అంటే మనకి స్టార్టింగ్లో మనకి కేసు గురించి ఏమీ తెలియదు కాబట్టి ముందు సెక్షన్ 302, 201 ఐపీసీ కింద మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న వీళ్ళు జరిగిన విషయాలన్నీ ఒప్పుదల పత్రము నమోదు చేసిన తర్వాత దీన్ని 302, 376D, 435, 404, 201/34 ఐపీసీగా ఈ కేసు మొత్తాన్ని ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళిద్దరిని రిమాండ్ పంపడం జరుగుతుంది.